పోటాపోటీగా క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి. నేను ఒక మాట చెప్తాను, క్రీస్తుని ఎరగని వాళ్ళ కొరకు చేసేదే క్రిస్మస్. క్రీస్తుని ఎరిగిన వాళ్ళ కోసం చేసేది కాదు క్రిస్మస్. తెలిసినోడికి ప్రతిసారి తెలిస్తే ఉపయోగం ఏముంటుంది? తెలియనోళ్ళకి చెప్పడమే నిజమైన శుభవార్త. తెలిసినోళ్లే లక్షలు ఖర్చు పెట్టి క్రిస్మస్లు చేస్తున్నారు, కానీ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకి యేసును ప్రకటిద్దామనే ఆలోచన లేదు. పండగ పేరుతో పబ్బాలు గడుపుతున్నారు, కొత్త బట్టలు కొనుక్కుంటున్నారు, బంగారం కొనుక్కుంటున్నారు, ఇళ్ళకు రంగులు వేసుకుంటున్నారు, ముఖాలకు కలర్లు వేస్తున్నారు, ఇంకా డ్రామాలు వేస్తున్నారు, డ్రెస్సులు వేస్తున్నారు. కానీ క్రీస్తుని అరగని ప్రజల మధ్యకు వెళ్ళి యేసు ప్రభువారు పుట్టాడు మీ కొరకే అని సువార్త చెప్పే వాళ్ళు తక్కువైపోయారు. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి చెప్పడం చాలా ఈజీ. ఎవరికి చెప్పాలి? తెలియనటువంటి వాళ్ళకి. యేసుక్రీస్తు ప్రభువాన్ని గుర్తెరగని ప్రజలు ఎంతోమంది ఉన్నారు, వారికి తెలియజేయాలి.